భూపాలపల్లి మున్సిపాలిటీలో బుధవారం ఉదయం నుంచి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేయడానికి వచ్చారని హరిబాబు గడియ పెట్టుకుని ఇంటి లోపలే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హరిబాబు ఇంటి వద్దకు రావడం, అక్కడ పోలీసులు ఉండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు రెడ్డి కాలనీలోని ఇంటి వద్దకు వెళ్లారు. అయితే ఇంటి లోపల గడియ పెట్టుకుని హరిబాబు లోపల ఉండగా పోలీసులు తలుపులు తీసే ప్రయత్నం చేశారు. అయితే తలుపులు తెరుచుకోకపోవడంతో పోలీసు అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. కానీ కొంతమంది కానిస్టేబుళ్లను అక్కడే ఉంచడంతో హరిబాబును అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రేపు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటే ఈ రోజు తనను అరెస్టు చేయడం ఏంటని హరిబాబు ప్రశ్నించారు. ఓకే, మొత్తానికి భూపాలపల్లి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎవరైతే కొత్త హరిబాబు ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇక ఇప్పటికే రెడ్డి కాలనీకి సంబంధించి ఆయన ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. అక్కడికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఉదయం 5 గంటల నుంచి కూడా పోలీసులు ఇక్కడ ఆయన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మొత్తానికి ఇక్కడ పోలీసులు వచ్చినప్పటికీ కూడా కొత్త హరిబాబు లోపల ఉండడం వల్ల ఆ డోర్ అనేది పెట్టుకోవడం జరిగింది. దీంతో పోలీసులు వెనుదిరిగారు. కొంతమంది పోలీసులను ఇక్కడ కానిస్టేబుల్ను పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలంతా, నాయకులంతా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే కొత్త హరిబాబుకు సంబంధించి ఇది ఒక అక్రమ అరెస్ట్ అని చెప్తూ ఉన్నారు. మున్సిపల్ చైర్పర్సన్కు సంబంధించినటువంటి ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక నేపథ్యంలో ఈ యొక్క గతంలో ఉన్నటువంటి కేసులను పెట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఓకే, మొత్తానికి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది. ఓకే, ప్రస్తుతం మనం చూడొచ్చు ఎవరైతే మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ ఎవరైతే కొత్త హరిబాబుకు సంబంధించినటువంటి ఇంటి వద్ద పరిస్థితి విధంగా ఉంది. మొత్తానికి ఆ డోర్కు సంబంధించి ఆయన లోపటైతే లాక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ భారీగా కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు అయితే చేరుకుంటున్నారు. ముఖ్యంగా అసలు ఈ అరెస్ట్కి సంబంధించి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, బీఆర్ఎస్కి సంబంధించి వాళ్ళ అభిప్రాయం ఏంటనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు. చెప్పండి అన్న, ఈ యొక్క అరెస్ట్కి సంబంధించి పోలీసులు రంగం సిద్ధం చేయడాన్ని బీఆర్ఎస్ ఏ విధంగా చూస్తుంది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. పోలీసులు ఏమనుకుంటున్నారంటే ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళకు తొత్తులు లెక్క ఉందామనుకుంటారు. మేము గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకు, కక్షపూరితమైన చర్యలకు పాల్పడలేదు. చాలా సీరియస్గా మా పార్టీ దీన్ని పరిగణిస్తుంది. ఎందుకంటే మా పార్టీకి చెందిన నాయకుడు హరిబాబు గారి ఇంటి మీద అర్ధరాత్రి వచ్చి దౌర్యం ఆయన ఏమైనా మర్డర్ చేసిండా, లేకుంటే ఎక్కడైనా లూటీ చేసిండా? కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి. ఎఫ్ఐఆర్ అయిందని చెప్తున్నారు ఇప్పుడు పోలీసులు. దేని మీద అయిందా? నీ కలెక్టర్ వచ్చిండు ఆ గుడి ఓపెనింగ్కు, నీ కలెక్టర్ని అరెస్ట్ చేయి. నీ తహసీల్దార్ వచ్చిండు, నీ ఆర్డీఓ వచ్చిండు, మీ ఎస్పీ వచ్చిండు, మీ అధికారులు అందరూ వచ్చిర్రు. ఆ గుడి యొక్క ప్రారంభోత్సవానికి కావచ్చు, గుడి భూమి పూజ అప్పుడు కావచ్చు, గుడి విగ్రహ ప్రతిష్ట అప్పుడు కావచ్చు, ప్రతి ఒక్క అధికారి వచ్చి ఇవాళ సిగ్గు లేకుండా వాడేవాడు వచ్చి ఇవాళ అధికారం రాగానే అది అక్రమం, అది గవర్నమెంట్ భూమి అని చెప్పగానే నీ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ కూడా గవర్నమెంట్ భూమిలోనే ఉంది. ప్రభుత్వ అనుమతులతోనే, ప్రభుత్వం వారు ఇచ్చిన దానిలోనే గుడి కట్టడం జరిగింది. దాని మీద ఇవాళ హరిబాబు గారి మీద కక్షపూరితంగా చర్యలు తీసుకోవడం, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అర్ధరాత్రి అరెస్ట్ చేస్తామని ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు ఇంట్లో. తలుపులు చూడండి మీరు ఒకసారి. అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు కదా. ముఖ్యంగా ఏదైతే దానికి సంబంధించి గుడి నిర్మాణానికి సంబంధించి అక్రమ నిర్మాణం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేసులు కూడా నమోదు చేయడం జరిగింది కొంతమంది పైన. అందులో హరిబాబు పేరు కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఎన్నిక రేపు ఉంది. ఈ కారణంగా ఇక్కడ అరెస్ట్ చేయడం దీన్ని ఎట్లా చూస్తారు? అరెస్ట్ చేయడానికి సంబంధించి ఇది కావాలని చేస్తున్నారు. ఏం లేదు, వాళ్ళకు బలం లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు కొంచెం అహంకారం ఎక్కువ. ఆయన అహంకారపూరితంగా బలం లేకున్నా కానీ వైస్ చైర్మన్ చేద్దామని అనుకుంటుండు. ఆయనకు సాధ్యం కావట్లేదు. వీళ్ళ మెజార్టీ ఎట్లా తగ్గియాలి అని చెప్పి ఆ ఒక్క ఓన్లీ కక్షపూరితంగానే ఇవాళ హరిబాబు గారి మీద, వారి ఇంటి మీద దౌర్జన్యం చేయడం జరుగుతుంది. దానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. పోలీసులకు మరీ చెప్తున్నాం, మేము మిమ్మల్ని గౌరవిస్తాం, ఆ గౌరవాన్ని కాపాడుకోండి. మీరు ఇదే విధంగా పోతే మాత్రం మా బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త ఇంతకింత మేము మీకు ఏంది అధికారం అంటే ఎందుకు చూపిస్తాం, ఈ అధికారాలు ఎవరికి శాశ్వతం కాదని చెప్పి పోలీసు వారికి తెలియజేస్తున్నాం. మొత్తానికి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని చెప్తున్నారు. అంటే దేని మీద నమోదు చేశారనేది ఏమైనా తెలుసా మీకు? వాళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ భూమిలో అక్రమంగా, ఎందుకంటే రాత్రి ఓం భూమి బుష్ అంటే ఆ గుడి లేచింది, అక్రమంగా కట్టినాం కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాం. సిగ్గు ఉండాలి అధికారులకు కానీ పోలీసు వారికి కానీ. వాడు ఎవడో చెప్తే నువ్వెట్లా, మీకు విచక్షణ జ్ఞానం ఉండాలి కదా. మీకు ప్రభుత్వ అధికారులు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది ఆలోచించాలి. ఇంతకుముందు కూడా చెప్పిన ఆ గుడి విగ్రహ ప్రతిష్టకు కలెక్టర్ వచ్చిండు, ఆర్డీఓ వచ్చిండు, తహసీల్దార్ వచ్చిండు, ఎస్పీ వచ్చిండు, ప్రతి ఒక్క అధికారి వచ్చిర్రు. వీళ్ళందరి మీద కూడా కేసు బుక్లు కావాలి. ఎందుకంటే అక్రమమైనప్పుడు వీళ్ళందరూ వచ్చి అక్కడ దానిలో పాల్గొన్నందుకు వీళ్ళందరూ కూడా అక్రమంలో పంచుకున్నట్టే కదా. కాబట్టి నేను ఏమంటున్నా, ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు బంద్ చేసి రేపు ఏదన్నా ఉంటే
బాధాప్తా మీరు నోటీస్ ఇవ్వండి, మేము అటెండ్ అవుతాం, ప్రాబ్లం ఏందో మాట్లాడదాం, కోర్టులో చూసుకుందాం. కానీ రేపు మున్సిపల్ ఎలక్షన్ ఉండగానే ఇవాళ గుర్తుకొచ్చి అర్ధరాత్రి ఇంటి మీద పడడానికి పక్క మేము ఖండిస్తున్నాం. దీన్ని చాలా సీరియస్గా కూడా తీసుకుంటామని చెప్తున్నాం. ఓకే, మొత్తానికి ఏ క్షణాలైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే బయట కూడా మనం చూసాం పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక మీరేం చెప్తారు చివరిగా? నేను చెప్పేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మా హరిబాబును తీసుకుపోని ఇక్కడి నుండి ఎంతకైనా సిద్ధమే. మీరు ఏదైనా ఉంటే రేపు ఎలక్షన్ అయిపోయినాక మాకు నోటీస్ ఇవ్వండి, మేము కోర్టుకు వస్తాం, చూసుకుందాం. అక్కడ ఏదైనా మా తప్పుంటే పక్కా తప్పుంటే మేము శిక్ష అనుభవిస్తాం, తప్పు లేకుంటే మాత్రం మాకు ఎలాంటి శిక్ష ఉండదు. కానీ మీరు కావాలని ఇవ్వాలని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది నేను అడిగేది. ఎందుకంటే నువ్వు ఎప్పుడో ఎఫ్ఐఆర్ 3 నెలల కింద ఎఫ్ఐఆర్ అయిందని మీరే చెప్తున్నారు. 3 నెలల నుంచి ఏం పని చేశారు అంటే ఒక ఎమ్మెల్యే ఏ చెప్తా చేసినందుకు మీరు ఉన్నది మీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది అందుకు కాదు కదా. ఎమ్మెల్యే అంటాడు ఇవాళ ఉంటాడు రేపు పోతాడు. 5 ఏళ్ళకి ఒకసారి అధికారం అనేది మార్పిడి జరుగుతూనే ఉంటుంది. అంత మాత్రం ఆయన చెప్పగానే ఏదో మొత్తం ఆయనకు తొత్తులు లెక్క వ్యవహరిస్తే ఇక్కడ ఎవరు ఊకునేటోళ్ళు లేరు. బీఆర్ఎస్ పార్టీ నాయకులం కానీ కార్యకర్తలం కానీ ఎట్టి బస్సులలో దీన్ని ఉపేక్షించేది లేదని చెప్తున్నాం. ముఖ్యంగా కొత్త హరిబాబుకు సంబంధించి మరి ఆ కేసులు అయితే నమోదు చేశారు గతంలో. అయితే ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక నేపథ్యంలో అరెస్ట్ చేయడానికి వెనుక మరి ఆంతర్యం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏదైతే మరి హరిబాబుకు సంబంధించి మరి అరెస్ట్ చేసేటటువంటి క్రమంలో ఇక్కడ నుంచి మేము తప్పకుండా ఇక్కడే ఉండి మరి అండగా ఉండి ఆయనకు తీసుకెళ్లడం కూడా వారు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే 3 నెలల కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదైందని చెప్తున్నారు కాబట్టి మరి అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా అని బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ రెడ్డి కాలనీలో కనిపిస్తుంది. మరి చూద్దాం మరి చివరికి ఏమవుతుంది. ఇక్కడ ఉత్కంఠంగా అయితే పరిస్థితి ఉంది. జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్. ఓకే, ఫోన్ లైన్లో మరి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎవరైతే కొత్త హరిబాబు ఉన్నారో వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే హరిబాబు గారు. నమస్తే సార్. చెప్పండి, ఇక్కడైతే మొత్తం ఉత్కంఠంగా ఉంది మీ ఇంటి వద్ద పరిస్థితి. అసలు ఏంటి, అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఏమైంది ఒకసారి చెప్పండి. ఒకసారి అరెస్ట్కి సంబంధించి నాకైతే ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. మనకు 41A నోటీసులు కూడా ఏమి ఇవ్వలేదు. దానికి సంబంధించి ఏమన్నా ఇంతకుముందు గతంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు సంబంధించి 2 నెలల క్రితం ఒక ప్రైవేట్ నోటీస్ వచ్చిందని అప్పుడు తెలిసిన విషయం. అంతకు మించి తర్వాత పోలీసులు అయితే ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. కేవలం ఏంటంటే ఇప్పుడు రేపు 7వ తారీఖు రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నది కాబట్టి అధికార పార్టీ డైరెక్షన్ లో పోలీసులు నన్ను అరెస్ట్ చేసి నేను ఓటు హక్కును కల్పించుకోకుండా నా ఓటును భంగం కలిగితే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందని వాళ్ళు అనుకుంటున్నారేమో. అంతకు మించి అయితే ఇంకా వేరే ఎలాంటిది ఏం లేదు. ఇది ఒక కక్ష సాధింపు చర్యగానే నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మీ అరెస్ట్ వెనుక ఏదైతే మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల హస్తం ఉందని చెప్తున్నారా? అవును. ఓకే అండి. అంటే దానికి సంబంధించి ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి ఏమంటారు? ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే అందులో ఉన్న సెక్షన్స్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాతనే మనము అటెండ్ అవుతాం. అటెండ్ అయిన తర్వాత మనకు బెయిలబుల్ కేసులు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా మనలా అరెస్ట్ చేయడానికి ఏం లేదు. గతంలో కూడా 2 నెలల నుంచి కూడా నేను పబ్లిక్ లోనే ఉన్నాను, ఇక్కడే తిరుగుతున్నాను. అయినప్పటికీ కూడా ఏ రోజు ఇవ్వకుండా ఈ రోజు కేవలం మున్సిపల్ ఎలక్షన్ రేపు ఎలక్షన్ ఉందనే ఉద్దేశంతో ఈ రోజు ఈ పని చేసి పోలీసులు నానా హంగామా సృష్టిస్తున్నారని. అంటే మొత్తానికి 5 గంటల నుంచి కూడా ఇక్కడ పహారగాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటారు పోలీసులకు సంబంధించి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి? ఇక అంటే పోలీసులు వాళ్ళ ఉద్దేశం ఎలా ఉన్నదో మనకు తెలియదు, వాళ్ళకున్న ఒత్తిడి ఏ విధంగా ఉన్నదో తెలియదు మనకు. ఎందుకంటే మనము ఓటు అనేది కీలకం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఈ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ గా అధికార పార్టీ గెలవలేకపోతున్నామనో ఇంకోటో అవన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ఇదంతా హైడ్రామా సృష్టిస్తున్నారు. కావాలని అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తున్నారు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ హరిబాబు గారు. మొత్తానికి ఇది హరిబాబు గారు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే మొత్తానికి ఏదైతే మరి అక్రమంగా కుట్రపూరితంగా అధికార పార్టీ నేతలే యొక్క పోలీసులతో మరి అరెస్ట్ చేయించేటటువంటి కుట్రలు చేస్తున్నారంటూ కొత్త హరిబాబు చెప్తున్నారు. మరి ఏదైతే మరి కేసులు ఉన్నాయి కానీ మరి దానికి సంబంధించి మరి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఇంత హంగామా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇంతకుముందు ఒక వీడియోను కూడా వారు విడుదల చేశారు. ఇదే విషయాన్ని అందులో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం నేను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి 5 గంటల నుండి నన్ను అరెస్ట్ చేయడానికి భూపాలపల్లి పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా నా తలుపు డోర్లను పగలగొట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు రేపు మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నది. దానికి సంబంధించిన నోటీస్ ఇది. నోటీసు ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేయాలని చూడడం ఎప్పటియో గతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు సంబంధించి అది
అక్రమ కట్టడం అని వేసిన కేసుకు సంబంధించి నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు చూస్తున్నారని తెలిసింది. ఇది ఎంతవరకు న్యాయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా నా అరెస్టును పోలీసులు ఆపాలని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా హరిబాబు ఇంటికి వస్తుండటంతో పోలీసులు కొంత వెనక్కు తగ్గారు. హరిబాబు ఇంటి దగ్గరే కానిస్టేబుల్స్ వెయిట్ చేశారు. అయితే చాలా గంటలు ఇంటిలోనే ఉన్న హరిబాబు సమయం చూసుకొని బయటకు వెళ్లిపోయారు. పోలీసులు లేని సమయంలో బయటకు వచ్చి బైక్ పై వెళ్లిపోయారు. హరిబాబు ఎక్కడికి వెళ్లాడని దానిపై స్పష్టత లేదు. జంగేడు, గొర్లవీడు మీదుగా హనుమకొండ వెళ్లి తర్వాత హైదరాబాద్ వెళ్తాడని సమాచారం. మొత్తానికి బుధవారం ఉదయం నుంచి నడిచిన హైడ్రామా మధ్య హరిబాబు వెళ్లిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గురువారం అసలు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందా? ఉంటే హరిబాబు పాల్గొంటాడా అనేది వేచి చూడాలి.